పనికి వీల్లేదు. అది వాళ్ళు ఎందుకంటే గొడవలు పడుతున్నారు కాబట్టి దానికి నేను ఓకే చేస్తున్నాను. అడుగుతాను మిమ్మల్ని అడుగుతాను మళ్ళీ ఒకసారి నాకు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి సార్ అడిగిన ఒకటి సమాధానం చెప్పండి. స్వరూప గారు మీరు చెప్పేదంతా వింటా నేను. ఒకదానికి సమాధానం చెప్పండి. రాజశేఖర్ రెడ్డి ఏం చెప్తున్నాడు సార్? రైట్ స్వరూప గారు మీరు చెప్పిందంతా వింటా నేను. కానీ నేను అడిగిన దానికి ఒకదానికి సమాధానం చెప్పండి. ఇక్కడ పెద్ద మనుషులతో మీరు మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మా బాధ కూడా కొంచెం వినాలి సార్. డెఫినెట్ గా వారు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మీ దగ్గర కాకుండా సికిందర్ని ప్రణీతాన్ని వేరు కాపురం పెట్టాలి, వేరే ఒక చోటుకు వెళ్ళానన్నప్పుడు వాళ్ళు నిశ్చయించుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో వెంటనే నాకు డైవర్స్ నోటీసులు వచ్చాయి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని రెచ్చగొట్టడం కారణంగానే వచ్చాయి. మళ్ళీ మాకు తెలియదంటూ ప్రణీత తల్లి చెప్తోంది. నిజంగానే ఆ ఒప్పందం కుదిరిందా? మీ దగ్గర కాకుండా వేరుగా మీ బాబు మీ కోడలు ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ఒప్పందం జరిగిందా? లేదు 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 నో. ఎట్లా అంటే ఆ రోజు 50-60 మెంబర్స్ తోటి దౌర్జన్యానికి వచ్చారు. ఆ రోజు కూడా మమ్మల్ని ఏమో చేయడానికి వచ్చిర్రు. అంతా రౌడీలాగా వచ్చిర్రు, పోరల్ లాంటి వాళ్ళు వచ్చిర్రు, పెద్దవాళ్ళు వచ్చిర్రు, అన్ని రకాలలో వచ్చిర్రు, లేడీస్ వచ్చిర్రు, అన్ని రకాలు వచ్చిర్రు. ఇందాక మా బాబు కూడా చెప్పాడు మీకు. ఇంకా అన్ని రకాలు వచ్చి మమ్మల్ని ఏదైనా చేయాలని బెదిరింపడానికి వచ్చిండు. లాస్ట్కు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చినావు అన్న అని అడిగితే వాళ్ళు భయపడాలని తీసుకొచ్చినా అని కూడా చెప్పిండు. నిన్న మొన్న కూడా అదే విధంగా చేసిండు. దానికోసం ఆయన అది చేసిండు. నేను వాళ్ళు కలిసి ఉండడానికి ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా భార్యాభర్తలు మంచిగా ఉండాలనే ఎవరైనా ఆలోచిస్తారు. నాకు 4 లేరు, నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. నా కొడుకు నా కోడలు మంచిగా ఉండాలనే కదా. నాకు అయ్యగారు ఏం చెప్పిండంటే ఇద్దరికి కలవదని కూడా చెప్పాడు మ్యాచ్. అయినా కూడా మేము పూజలు చేయించి పెళ్లికి బిఫోర్ చేయించిన, పెళ్లి తర్వాత మొన్న 4 months ఉందని చెప్తున్నాను కదా సార్. 4 months ఉన్నప్పుడు కూడా 1.5 lakh పెట్టి పూజ చేయించిన. వాళ్ళ కూతురికి తెలుసు ఆ విషయం. ఎందుకు చేసినాను, ఏదన్నా జరిగి సరే ఏదో ఒకదానితోటన్నా మనకు కొంచెం మంచి కావచ్చేమో, మళ్ళీ ఇంకా ఇట్లా ఏమన్నా అయితే బాగుండదు కదా. వాళ్ళకి తెలుసో తెలియదో అని అడుగుతున్నారు. పెద్ద మనిషి సమక్షంలో నిజంగా ఒప్పందం జరిగిందా? పెద్ద ఏమని వాళ్ళిద్దరు వేరు కాపురం పెట్టాలి, మీ ఇంట్లో కాదు వేరే ఒక చోట ఉండాలి, సికిందర్ ప్రణీత ఇద్దరు అనేది అది జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పాలా? నేను ఫస్ట్ లో వచ్చిర్రు వాళ్ళు, మార్నింగ్ వచ్చిర్రు. జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయింది? జరిగాక మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయింది? చెప్పి మొత్తం విన్నాక మాట్లాడాలి సార్ మీరు. దానికి క్వశ్చన్ విన్న తర్వాత క్వశ్చన్ చేయాలి. అంటే మీరు ఏదో పాత జరిగిందంతా అందరూ వచ్చిండ్రు సార్, అందరు వచ్చిర్రు. ఒక నిమిషం వినండి సార్, ఒక 5 minutes మాట్లాడమంటే మాట్లాడతా, లేదంటే కూడా వదిలేసి. చెప్పండి. ఆ రోజు ఫస్ట్ లో బాబుని అడిగిర్రు, ఏం జరిగిందని అడిగిరు. ఒక 10 నిమిషాలు అడిగిరు. చెప్పిండు ఆయన US లో జరిగింది. ఇందాక మీకు చెప్పిండు కదా, ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా, అదే ముచ్చట ఎక్స్ప్లెయిన్ చేసిండు. చేసిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు. బాబు ఏమన్నాడు కదా, అవన్నీ అయినాయి కదా, ఇది ఓకే అయితే ఇదంతా మీరు ఆ అమ్మాయికి సదిరి చెప్పి మీరు ఆమె అట్లా ఏమన్నా నాకు అట్లా చెప్పితే మీరు అట్లా నాకు ఇష్టం ఉంది కాబట్టి ఈ 5 years నుంచి నేను ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా, పాప ఉంది కదా అని చెప్పి ఆ బాబు అడిగిండు. అడిగిన తర్వాత ఇంకేం చెప్పిర్రు, దాని తర్వాత వాళ్ళు ఈయన 2 ముచ్చట్లు చెప్పగానే 3వ మాటకే వాళ్ళు గయ్యిన లేస్తురు 3-4. దానికి ఏం చెప్తాడు? అట్లా ఒక 5-10 times చేసిరు. చేసిన తర్వాత మా కాలనీలో ఒక అదే మహేందర్ రెడ్డి అని ఉంటాడు, అన్నయ్యని పిలిచిండు మా సార్. ఎవరిని మేము పిలుచుకోలేదు, ఎందుకంటే మన వైపున తప్పు లేదు కాబట్టి అవసరం లేదని చెప్పిండు. అయితే ఇక అన్నయ్య ఉండి ఏమన్నాడు కదా, ఆమె అమ్మాయి చెప్పింది ఆమె ఉండను, పాప కోసం ఏదన్నా మాట్లాడండి అని చెప్పింది ఫస్ట్ లో. చెప్పిన తర్వాత ఆమె ఉండనంటుంది, నువ్వు ఉంటా అంటావేందిరా, ఇట్లా ఇద్దరు ఒకే ఉంటేనే అవుతుంది, ఒకరు ఉంటా ఒకరు ఉండనంటే అది కాని ఉంది అని చెప్పింది. ఆయన గట్టిగా చెప్పిన తర్వాత పెద్ద మనుషులు ఏమన్నారు కదా, పాప కోసం మాట్లాడండి అని వాళ్ళు అన్నారు. అన్న తర్వాత ఏమైంది కదా, ఇంతమందిలో కాదు పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడంటే ఒక 7-8 మంది వెళ్ళి మాట్లాడిరు. మా కాలనీ ఒక ఆయన సురేందర్ రెడ్డి అని ఉంటాడు, వాళ్ళకు దూరం రిలేషన్. ఆయన దగ్గరికి ఎన్నిసార్లు పోయినా మనకు అదంతా అనవసరం. అయితే ఆయనకు నువ్వు మాట్లాడాలన్నా అని చెప్పిరు. ఆయన వచ్చి మాట్లాడిండు, మాకు చెప్పిండు ఇట్లా సంగతి అంటారా, ఎందుకు చేస్తురు ఇట్లా అంటే, నువ్వేంది చెప్తాది మేము వింటామన్నా, మేము ఇనటోళ్ళమే కానీ ఇననోళ్ళం కామని చెప్పినాం. అయితే తర్వాత ఆయన చెప్పిండు,
ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత 1 కోటి రూపాయలు అడిగిండంట. అడిగిన తర్వాత మాకు ఒక పెద్ద మనిషి వచ్చింది, మా ఊరు ఆయన కూడా నేను మమ్మల్ని అడగకుండానే నేను ఒప్పిస్తలే, మన పిల్లనే కదా అని ఆయన ఒప్పించిండు. ఒప్పించినాక బయట పోయి ఆయన చెప్పిన తర్వాత మీ భూములు మీ ఆస్తులు అవన్నీ మావన్నీ రాసుకొచ్చిండు. ఆయన లీస్ట్ వేసుకొచ్చి ఏం చెప్తాడు, నీ 1 కోటి రూపాయలు నిన్ను ఓడడగమన్నాడు ఆయన దూరం పెట్టేసిండు. ఇవన్నీ అడిగితే నాకు అవసరం లేదు, మా పాపకి నా మనవరాలకి నా బిడ్డకి 1 కోటి రూపాయలు కావాలి వాళ్ళు డిమాండ్ చేశారని చెప్తున్నారు. చెప్పాడు డిమాండ్ చేసిండు. చేసిన తర్వాత అది వాళ్ళు చెప్పారు. బాబుతో మాట్లాడతానమ్మా. ఫైనల్ ఒక విషయం చెప్పండి, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది, మనకు టైం కూడా లేదు. ఒక్క నిమిషం సార్. రైట్, ఒక విషయం చెప్పండి, మీ కోడలు కొడుకు విడిపోవడానికి కారణం ఏమైనా తెలుసా మీకు? అంటే అసలు కారణం ఏదంటే ఒక పెద్ద గొడవ జరిగింది, ఇద్దరి మధ్యలో ఇంత జరిగింది, ఇందుకే విడిపోతున్నారని ఒక కారణం ఏదైనా గుర్తించారు ఇప్పటివరకైనా? కారణము ఏంటంటే నాకు కారణం ఏంది, ఎప్పుడు ఫైజాన్ తీసుకోవడము, ఎప్పుడేం చేసుకుంటే మేము ఏం చేసుకోకముందే మా ఇంటి మీద పెంకులు లేకుండా లేపి మమ్మల్ని చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నిన్న చచ్చిపోయేటోళ్ళం సార్, మేము చేపల్లాగా వణికినాము. లోపలేసి 50-60 మందిని తీసుకొచ్చిండు, కూలీలను తెచ్చిండు. అంతా వాళ్ళ అన్న కొడుకులు వచ్చిర్రు, ఇంకెవరెవరో చాలా మంది వచ్చిర్రు. నైట్ టైంలో సాయంత్రం మెయిన్ ఆఫ్ చేసి మమ్మల్ని చంపినాక మా పిల్లలు ఉన్నారు సార్, మాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, మా కొడుకే కాకుండా మేము ఏమన్నా అయిపోతే మాది ఎట్లా, మా పరిస్థితి ఎవడు చూస్తాడు? అల్లుని ఎట్లా దగ్గరికి చేసుకోవాలని తెలుసు. మొన్న పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఏం చెప్పిరు, నీకు లవ్ మ్యారేజ్ కదమ్మా, నీ ఒక డాక్టరు కదా, నువ్వు నీ హస్బెండ్ నువ్వు ఎట్లా రూట్లో తెచ్చుకోవాలో నీకు అన్నీ తెలుసు కదమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఒక డాక్టర్ అయినావు కదా అని వాళ్ళు చాలా అడిగిండ్రు సార్. అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నీ హస్బెండే నీకు ఇక్కడ లేనప్పుడు నువ్వు పెద్దవాళ్ళ దగ్గర దేనికోసం వచ్చినావు, ఆస్తి కోసం వచ్చి కూర్చున్నట్టుగానే ఉంది కదా, ఇంకెవరో చెప్పవలసిన అవసరం లేదు. నీకు కరెక్ట్గా హస్బెండ్ కావాలనుకుంటే నువ్వు హస్బెండ్ను వెతుక్కోవాలి, హస్బెండ్ను ఏ రూట్లో తెచ్చుకోవాలి అది చూసుకోవాలని వాళ్ళు కూడా చెప్పిపోయారు సారు. నీకు ఆమె హస్బెండ్ కావాలనుకుంటే నా తానికి పోలీసు పంపిస్తుంది సార్, హస్బెండ్ వెతుక్కొని పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికే మీకు 1 కోటి రూపాయల కట్నం ఇచ్చారట, మళ్ళీ మీరు కట్నం కావాలని వేధించారని వాళ్ళు చెప్తున్నారు. మేము కట్నాలు అడిగే వాళ్ళం కాదు సార్, మేము ఏ రూపాయికి ఆ రూపాయికి మేము అడ్జస్ట్ చేసుకునే వాళ్ళము. అందరికీ తెలుసు నేను ఇక్కడే ఉంటాను, మా కాలనీ వాళ్ళని అడుగు, మా రిలేషన్లో కూడా అడగండి సార్. మేము ఏ డబ్బుకు ఆలోచించాము, మేము అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచన పెట్టుకోము డబ్బులు కావాలని. లక్షలు ఇస్తాను వచ్చిండు పెళ్లికి బిఫోరు, వాళ్ళ అనంతరెడ్డి వాళ్ళ సడ్డకుని తీసుకొని 4 లక్షలు ఇస్తాను వచ్చిండు, బిడ్డలకు ఆడబిడ్డలకు 2 లక్షలు ఇస్తా అన్నాడు. మా సార్ ఏమన్నాడు, 4 లక్షలు నేను కట్నం తీసుకోలేను నాకు కట్నం. ఇప్పుడు మీ కోడలు గొడవ పడింది కావచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ అక్కడ ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతోంది, ఏం చెప్తారు మీరు? 25 లక్షలు ఏడికెంచి ఇచ్చింది? ఆసుపత్రి బెడ్ పైన మీ కోడలు కొట్టుమిట్టాడుతోంది, ఆత్మహత్య యత్నం చేసుకొని అక్కడ ఆసుపత్రి బెడ్ పైన అది మీరేం చెప్తారు? చేసుకుంది అట్లా రీజన్ ఏంది, ఎందుకు చేసుకుంది, చేసుకోవడం కారణం ఏంది? ఆమె అలా చేసుకోవడం కారణం మమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసింది. రైట్, ఒకసారి మీ బాబుకి ఇస్తారా, సికిందర్కి ఇస్తారా చివరిగా? మాకు ఇంకా మా కొడుకు ఒక్కడే కాదు, మాకు ఇంకా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు కూడా కష్టపడి మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళు కష్టపడి ఇచ్చిన పైసలతోటి మేము భూములు కొని వాళ్ళు అమెరికాలు ఉంటారు కాబట్టి నా పేరు మీద చేయించిర్రు. వీళ్ళకు అది అయితలేదు, అది చూసి నేను ఇంకా కావాలన్నా మేము ఇచ్చేవాళ్ళం సార్. మమ్మల్ని మొత్తం రోడ్లు వేసిర్రు, ఇదేనా రోడ్లు వేసింది కాకుండా మమ్మల్ని చంపడానికి కూడా ఇది ఆలోచిస్తున్నారు. స్వరూప గారు ఒకసారి మీ అబ్బాయికి ఇస్తారా, సికిందర్కి ఇవ్వండి మైక్ ని. చేయించుకున్నాం, కెమెరాలు ఇస్తాను సార్, కెమెరాలు ఆఫ్ చేశారు, మెయిన్ ఆఫ్ చేశారు, కూలీలను తెస్తారు, టార్చ్ లైట్ పెట్టి సిలిండర్ తెచ్చి ఓపెన్ చేసి మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసిండు. మాకు అదృష్టం ఉంది కాబట్టి బయటపడ్డామేమో సార్. గుంజుకొచ్చిరు సార్, ఆ ఇంట్లోకించి కింద మెట్ల వరకు గుంజుకొచ్చి రోడ్లో కూర్చోబెట్టి ఫోటోలు వీడియోలు తీసిరు. వీళ్ళకి ఎంత ఆనందమైంది సార్. ఒకసారి మీ బాబుకి ఇవ్వండి, కష్టపడి బతికేటోళ్ళము. ఓకే, ఒక్కసారి మీ బాబుకి ఇవ్వండి. ఇస్తాను, రమ్మను, వచ్చి మాట్లాడమని. ఎంత మాట్లాడతారో తీసుకున్నానా. రైట్, ఇది ప్రణీత అత్త సికిందర్ వాళ్ళ తల్లి మాట్లాడుతున్న వర్షన్. సో మాపై దాడి చేయడానికి వచ్చారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. నేను ఎటువంటి కరెంట్ ఆఫ్ చేయలేదు, మేము కూడా చదువుకున్నాము. ఇద్దరి మధ్యలో మొదట్లో తను ఒక మాట చెప్పింది, పెళ్లికి ముందే ఇద్దరి జాతకాలు కలవలేదని, అంటే పూజ కూడా చేయించాను. ఆ తర్వాత గొడవలు అవుతున్న సమయంలో కూడా 2023లో
తను మా ఇంటికి వచ్చాక కూడా నేను మళ్ళీ పూజ చేయించాను, 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేయించాను. నా మనవరాలకి ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కానివ్వండి, చిన్న చిన్న వాటికి అన్నిటికీ కూడా నేను నా వంతుగా నేను ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టాను, చైన్ ఇచ్చాను, అన్ని రకాలుగా నేను ప్రేమ ఆప్యాయతలు చూపించానని చెప్తున్నారు ఆవిడ. ఒకసారి చివరిగా సికిందర్తో మాట్లాడదాం మనం. సికిందర్ గారు, సో నేను మీ ఫాదర్ వర్షన్ విన్నాను, మీ అమ్మ వర్షన్ కూడా విన్నాను. వాళ్ళకైతే చాలా క్లియర్గా ఒక విషయం అండి, నేను ఒకే క్వశ్చన్ మాత్రం కామన్గా చూశాను. మీ బాబు మీ కోడలు విడిపోవడానికి కనుక కారణం ఏంటి అని అంటే మాత్రం ఏముంటుంది సార్ అని చెప్పి మాట్లాడతారు. ఇక మీ నాన్న అయితే సార్ నాకు ఆల్రెడీ దాడి చేశారు కాబట్టి నాకు అక్కర్లేదా కోడలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీకు ఇంకా కారణం ఏంటని మీకైనా క్లారిటీ ఉందా? మాట్లాడినాక నువ్వు మాట్లాడు. ఓకే సార్, కారణం అనేది నేను చెప్పాను. తాను